తెలంగాణ హెచ్‌సియు యూనివర్సిటీ వద్ద 400 ఎకరాల భూమి అమ్మకం వ్యవహారం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 400 ఎకరాల భూమి వివాదంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఆ భూమి ప్రభుత్వానిదే అంటూ క్లారిటీ ఇచ్చింది. నగరంలోని హెచ్‌సియు వద్ద 400 ఎకరాల భూ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించి మాది ప్రభుత్వానికి సంబంధించిందని తాజాగా వెల్లడించింది. ఈ క్రమంలో ఆ 400 ఎకరాలు ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేనే లేదని తేల్చి చెప్పింది. ఆ భూమి యజమాని తామేనని న్యాయస్థానం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకుంది. ప్రైవేట్ సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయ పోరాటం ద్వారా ప్రభుత్వం అయితే దక్కించుకుంది. వేలం, అభివృద్ధి పనులు అక్కడ ఉన్న రాళ్లను దెబ్బతీయవు. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు లేదు. సర్వేలు ఒక్క అంగుళం భూమి కూడా హెచ్‌సియుది కాదని తేలింది అని క్లారిటీ ఇచ్చింది. అలాగే విద్యార్థులను కొందరు తప్పుదో పట్టిస్తున్నారంటూ చెప్పుకొచ్చింది. టీజీఐఐసీ ప్రకటనను హెచ్‌సియు రిజిస్ట్రార్ తీవ్రంగా ఖండించారు. 2024 జులైలో హెచ్‌సియులో ఎలాంటి సర్వే నిర్వహించలేదని, భూమి హద్దులు అంగీకరించినట్లు చెప్పడం అబద్ధమని అన్నారు. ఇప్పటి వరకు భూమి సరిహద్దులు గుర్తించలేదని, ఈ విషయంలో ఎలాంటి సమాచారం ఇవ్వలేదని స్పష్టం చేశారు. కేవలం భూమి స్థితిగతులపై ప్రాథమిక పరిశీలన మాత్రమే జరిగిందని తెలిపారు. ఈ భూమిని హెచ్‌సియుకి కేటాయించాలని చాలా కాలంగా కోరుతున్నామని, ప్రభుత్వం దీన్ని సానుకూలంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు. ఈ భూముల్లో పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని, వర్సిటీ భూముల కేటాయింపుకు ఎగ్జిక్యూటివ్ కమిటీ అనుమతి తప్పనిసరని రిజిస్ట్రార్ ఉద్ఘాటించారు. మరోవైపు సెంట్రల్ యూనివర్సిటీలో నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.